హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం సంక్రాంతి మీ అందరి ఇళ్లలో కూడా బాగా జరిగి ఉంటుందని ఆశిస్తున్నానండి. మా ఇంట్లో కూడా బాగానే జరిగింది. ఈ సంవత్సరం కాకపోతే మా ఆడబడుచులు ఎవరూ మా ఇంటికి రాలేదు. ఆ కొరత అయితే కొంచెం ఉందిమాట. ఏదో నార్మల్గా అలా జరిగిపోయిందండి. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలకి సెలవులు ఇవ్వరమాట. అందు గురించి కానీ మా అబ్బాయికి కొంచెం ఆన్లైన్ క్లాసులు పెట్టారు. దానివల్ల కొంచెం ఇంట్లో ఉండగలిగాడు. ఈ రోజు నుంచి అయితే స్కూల్కి వెళ్తున్నాడు అన్నమాట వాడు. ఆన్లైన్ క్లాస్ ఉండడం వల్ల ఇంట్లో ఉన్నట్టే అనిపించిందండి. దానివల్ల కొంచెం బాగానే అయింది పండగ. నిన్న ఒక్కరోజే సెలవు ఇచ్చారన్నమాట మా అబ్బాయికి. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజతో అయితే నేను పూజలు అయితే స్టార్ట్ చేశానండి. భోగి రోజు చక్కగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని గోమాత బొమ్మ మా ఇంట్లో ఉందండి. 2 ఆవులు, చిన్న చిన్న ఆవు దూడ బొమ్మలు ఉన్నాయన్నమాట. అవి పెట్టుకుని గోమాతకు పూజ చేయాలని అనిపించింది 3 రోజులు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఎందుకో ఈసారి సంక్రాంతికి నాకు ఇలా చేయాలనిపించింది మాట. చేశాను. తర్వాత శివుడికి అభిషేకం చేసుకోవాలి అని అనిపించింది. ఎప్పుడు లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను కదండి, అలాగే లక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాను. చూడండి, లక్ష్మీదేవికి ఇలా పసుపుతో పూజ చేయాలనిపించింది మాట. చేశాను. తర్వాత శివుడికి చక్కగా ఎక్కువ నెయ్యి వేసి అభిషేకం చేస్తే చాలా మంచిదని ఈ మధ్యకాలంలోనే నేను పురాణాల్లో విన్నాను అనమాట. అందు గురించి ప్రత్యేకమైన దినం కదా సంక్రాంతి అయితే ఎంతైనా. అందు గురించి సంక్రాంతి రోజు అయితే నాకు చేయాలనిపించింది. మళ్ళీ శివరాత్రికి కూడా పూజ అలాగే చేయాలి అని అనిపించిందండి. చక్కగా ఫస్ట్ శివుడికి బోళ్ళంత నెయ్యి వేసుకుని అభిషేకం చేశాను అనమాట. ఆ నెయ్యి మళ్ళీ ఇంట్లోకి వాడతానండి. తర్వాత నేను పంచామృతాలు కూడా వేశాను. పంచామృతాలతో అభిషేకం చేసుకుని దాన్ని తీర్థంగా తీసుకోవచ్చు అన్నమాట మనం. అలా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి. నేను చేసుకోవడం చూసి మా అబ్బాయికి ఆ రోజు మార్నింగే లేచాడనమాట. లేచి నేను చూడు తేజు ఎంత బాగుందో దేవుడి దగ్గర అంటే, నేను కూడా పూజ చేసుకుంటానని వెంటనే స్నానం చేసి వచ్చి వాడు కూడా నాతో పాటు కాకపోయినా తర్వాత మళ్ళీ పూజ చేసుకున్నాడండి. పిల్లలకు కూడా పూజ చేయించడం అనేది చాలా మంచిది కదా. మనం చేసిన పూజ వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు కూడా కంపల్సరీగా చేస్తారు. ఆ శివాభిషేకం అంటే చూస్తుంటే 2 కన్నులు సరిపోవండి. చక్కగా అందులో పాలు, పంచదార అన్నీ వేస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా. అందు గురించే నేనైతే కనకదార స్తోత్రం అవి చదువుకున్నాను అనమాట. తర్వాత కొంచెంసేపు పూజ అయితే చేసుకున్నాను. నాకు కుదిరినప్పుడు లలిత సహస్రనామాలు అవి చదువుకుని చేశానండి. పూజ అయితే బాగానే అయింది. ఈ సంవత్సరం పండగ అంతా నాకు ఇలా పూజల్లోనే అయిపోయిందన్నమాట. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే పిండి వంటలు ఏవో వండేసి పక్కన పెట్టేసి ఇలా చేసుకున్నాను అనమాట. గోమాత స్తోత్రం, గోమాత మహత్యం అనేవి చాలా మంచివండి. వీటిని చదువుకుంటే మనం యమధర్మరాజుని కూడా దర్శించుకోవాల్సిన అవసరం ఉండదుట. అంత మంచి స్తోత్రాలు మాట ఇవి నోటుకు వచ్చేస్తే మరీ మంచిదండి. అవైతే నేను ఈ సంవత్సరం చెయ్యాలి అని అనిపించింది మాట. చేశాను. నేనైతే ఇగోండి ఇలా దేవుడికైతే పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాను. అభిషేకం చేసుకుని మొత్తం కడిగి పక్కన పెట్టేశానండి. ఇంకోటి తిలికూటని ఇక్కడ దొరుకుతుంది మాట. దీన్ని ఇక్కడ అందరూ ఈరోజు పంచుకుంటారండి సంక్రాంతి రోజు. అది నాకు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ నేను ఇచ్చాను అనమాట. మొరమరాలు ఉండలు, పెరుగు, అటుకులు ఇవన్నీ ఈరోజు ఇక్కడ పంచుతారన్నమాట. మనకి ఎవరైనా ఇస్తే మనం కూడా మళ్ళీ ఇవ్వడం, లేదంటే మనకి ఇష్టమైతే మనం పట్టుకెళ్ళి ఇవ్వచ్చు. పాతింట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఇచ్చేదాన్నండి. ఇక్కడ అందరూ కొంచెం దూరంగా ఇళ్ళు ఉంటాయన్నమాట. అందు గురించి నేను ఇవ్వలేదు. శివుడికి చక్కగా కొబ్బరి నీళ్ళు వేసుకుని అభిషేకం చేశానండి. తర్వాత ఆ కొబ్బరికాయ దేవుడికి అయితే నైవేద్యం పెట్టాను. అలా నాకు తోచినట్టయితే నేను అయితే పూజ చేసుకున్నాను. నాతో పాటు కాకపోయినా మా అబ్బాయి కూడా మళ్ళీ వెంటనే తను కూడా పూజ చేసుకోవాలనిపించి వచ్చి చేసుకున్నాడండి. మాకైతే చాలా బాగా జరిగింది ఈ సంక్రాంతి. నిర్జరీ వికుంజ కోటరే సదాశిరస్తమంజ నిర్వహం నిముత్తలోలోచనోల రామబాణమగ్నక శ్రీవేదివంతముచ్చరన్ కదా సుఖీ భవామ్యం విధేని నేహిమేహము అన్మోత్తమోత్తతం స్వరం సతం శ్రం సుపంతరా శుద్ధిమేతి సంతతం హరే గురౌ భక్తిమాస్ యాశయామ్యతాగిత్రిం విమోహనం హిదేహినం శంకరసు చింతనం విమోహనం హిదేహినం శంకరసు చింతనం విమోహనం హిదేహినం శంకరసు చింతనం పూజారసాయన సమయే దశమ ప్రగీతం యః శంభో పూజనం పరం ప్రతిచిక్కరోషి తస్య స్థిరా రథగజేంద్రతురంగయుద్ధాం లక్ష్మీం సదైవ సుముఖీ ప్రదదాతి శంభుః.
ఇంకా వేచి వాడు పూజ చేస్తున్నప్పుడు నేను చూడలేదండి, తీయలేదు. అందుకే ఫస్ట్ లాస్ట్లో నాకు అనిపించింది మాట తను పూజ చేస్తుంటే అభిషేకం చేస్తుంటే తీయాలని, అందుకే లాస్ట్లో తీసానండి. మా అబ్బాయి శివతాండవ స్తోత్రం చాలా స్తోత్రాలు అయితే చదువుతాడు మాట. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి.